అండి నా పేరు సుధాకర్ మస్కూరి. ఇచ్చట అమ్మబడం కొనబడం సినిమా తీసాం, దాంట్లో హీరోని. ఇవాళ మూవీస్ విషయానికి వస్తాక చాలా బాధ అనిపిస్తుంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం ఉంది, అవునా? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంది. ఇవాళ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు ఆదరిస్తున్నప్పుడే ఇంకొక ఇండస్ట్రీ వాళ్ళు ఇంకో ఇండస్ట్రీ ఆదరించండి. మనం పూసుకుంటాం, మనం తెలుగు వాళ్ళం అందరిని కూడా ఆదరిస్తాం. ఎందుకంటే అందరు నా బిడ్డలే అనుకుంటాం, అంత నా వాళ్ళే అనుకుంటాం. కానీ కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆ ఇండస్ట్రీ వాళ్ళు మనం కష్టపడి తీసిన సినిమాలను ఎందుకు ఆదరిస్తలేరు? అది ఇండస్ట్రీ పెద్ద మనసులు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇవాళ రేపు చిన్న సినిమాలు తీసిన మా పరిస్థితి ఎట్లుందంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళని కూడా ఆదరిస్తలేరు. ఇంతకుముందు బాయ్సాబ్ చెప్పినట్టుగా పెద్ద పెద్ద సినిమాలు తీసి కూడా కొన్ని ఇండస్ట్రీలలో థియేటర్స్ దొరకలేవు. ఎంత దారుణం చెప్పండి. మనం కోట్లు పెట్టి మన ఇండస్ట్రీ సినిమాలు తీస్తున్నప్పుడు ఎందుకు ఆదరించారు? మన దగ్గర ఏం తక్కువ ఉంది, మనం ఆదరిస్తున్నాం కదా, అట్లే వాళ్ళు కూడా ఆదరించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మెదలాలని చెప్పేసి మన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మన సినిమాలను ఫస్ట్ మనం ఆదరిద్దాం, వేరే సినిమాలు కూడా ఆదరిద్దాం కాదంటలేదు. కానీ ఎదుటోడు మనం ఏ చూపుతో చూసినప్పుడు ఒక ఎదుటోడు మన అన్న అన్నప్పుడు మనం అన్న అందాం. వాడు మాకేవాడు అంటే మనం కూడా కేవడమే అనాలి, అర్థమైందిగా? ఎందుకంటే మనం అనము, ఎందుకంటే వాడి అమ్మ కూడా మన అమ్మనే అనుకుంటాం. కానీ వానికి ఆ దృష్టి లేదు, అది కూడా వాడు ఆలోచించి తెరవాలి అని నేను మన సగౌరవంగా చెప్తున్నాను. ఇప్పుడు రాజాసాబు, శివశంకర్ వరప్రసాద్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే తమిళనాడు తలపతి విజయ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో వీటి మధ్యన కాంపిటీషన్ అసలు ఉంటుందంటారా, లేకపోతే అసలు మనకే థియేటర్స్ దొరకడం? మన అనిల్ రావిపూడి ముంగడ కాంపిటీషన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చెప్పండి. అందులో మెగాస్టార్ చిరంజీవి సార్ అడుగు ఎట్టినాక కాంపిటీషన్ ఉంటుందా? ఇంకోటి ఏంది, ప్రతి సినిమాను ఆదరిస్తారు ఇండస్ట్రీ, మన జనాలు అన్ని సినిమాలకు ఆదరిస్తారు. మా అంటే పోతే 2000 పోతాయి, అన్ని సినిమాలు చూస్తాం, అవునా? మన ఇండస్ట్రీకి కాంపిటీషన్ అనేది ఉండదు, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా కాంపిటీషన్ అంటే వేరే లెవెల్, అది వేరే, అది మనం ఇప్పుడు టాపిక్ మాట్లాడాల్సింది కాదు. మాట్లాడితే 1 గంట సేపు కూర్చొని మాట్లాడవచ్చు, అది ఇక అది వేరే లెవెల్. మనం అంత స్థాయిలో లేము కాబట్టి ఆ మాటలు మనం మాట్లాడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంత హెల్దీ ఉంటుంది, సంబర్ కడితే ఏకదం కిరాకు ఉంటుంది. కావాలంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుందిగా, కొట్టుకొస్తాం నేను చెప్తాను, లిటరలీ నేను టీషర్ట్ ఇంపుకొని తిరుగుతా అన్ని సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఇది మాత్రం సూపర్. పంచి ఉన్న ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారు, చిన్నదా పెద్దదా అని కాదు. ప్రేమలో ఎంత సినిమాది, బ్యూటీ ఏం సినిమాది, లవ్ టుడే, చిన్న సినిమాలు తీసుకొని గుళ్ళు కట్టిరు మన ఇండస్ట్రీ. అంత పెద్దది మన ఇండస్ట్రీ, పెద్ద సంబర్కట్ కిరాకు. రేపు వచ్చే మన సినిమా ఇచ్చేట అమ్మబడిన కొనబడిన సినిమా కూడా ఆదరిస్తారు. దాంట్లో నో మోర్ డోకా. థ్యాంక్ యూ. అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండదు. ఫస్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. కొన్ని సినిమాలు అక్కడ ఆదరించిన సినిమాలు ఇక్కడ ఆడవు. అక్కడ హిట్ కాని సినిమాలు కూడా ఇక్కడ హిట్ అవుతాయి. చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి తమిళ్లో, తెలుగులో. మీకు వివేకం సినిమా కూడా అంతే, అక్కడ ఎక్కువ హిట్ అయింది, ఇక్కడ కొంచెం తడబడింది. సో ఆ మూమెంట్ ఉన్న టైంలో మేబీ తలపతి విజయ్ గారు కూడా ఆవచ్చు.